వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు 21 ఏళ్ల నుంచి ఉద్యమకారుడు. ఒక మచ్చ లేదు, ఒక అవినీతి మచ్చ లేదు. అటువంటి వ్యక్తిని ఎడ్యుకేటెడ్, వాళ్ళ కుటుంబంతో కూడా హనుమకొండ జిల్లాలోనే ఉన్నారు. వారి మిస్సెస్ ఇక్కడనే ఉన్నారు. వారిని కైండెడ్గా కేసీఆర్ గారు డిక్లేర్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అవతల పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు. వాళ్ళ చరిత్ర చూడండి. కడియం శ్రీహరి గారి చరిత్ర చూడండి, అరూర్ రమేష్ గారి చరిత్ర చూడండి, డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి. దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి చాలాసార్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర కూడా ప్రజలు కానీ మేధావులు కానీ విశ్లేషణ చేయండి. ఇలా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి. వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండేటువంటి దానికి వరంగల్కు సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటిని అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ దళమై, తెలంగాణ బలమై, తెలంగాణ గలాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో వరంగల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు చెప్పిండ్రు. అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది. ఆజంజాయి మిల్లు మూతపడ్డ తర్వాత అదేవిధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయిపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపల అనేకమైనటువంటి